డైరెక్ట్గా మళ్ళీ అటాక్ మోడ్లోకి దిగి రోజా గారు మాట్లాడిన మాటలు ఏంటంటే అడ్డగాడిదలాగా ఎదిగారు, అలాగే దిగజారిపోతున్నారు, జనాలు మా వైపు చూస్తున్నారు, తాడో పేడో తేలుస్తున్నారు. ఏంటి సడన్గా రోజా గారికి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది? రోజా గారి కాన్ఫిడెన్స్ కూడా రోజా గారికి నోటి దూలం చెప్పొచ్చు. అంటే రోజా ఓటమికి కారణం శత్రువులు ఎవరు రోజా దగ్గర ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా అడ్డగాడిద ఇప్పుడు ఆమె మహిళ, ఆమె మనం మాట్లాడకూడదు, ఇంకనే ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ, కానీ ఆమె మహిళను మర్చిపోయి అడ్డగాడిద అని మాట్లాడటము ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు ఊరిలో ఉన్న పరిస్థితిలో రోజా గారు లాంటి కామెంట్స్ చేయడము, ఇట్లాంటి కామెంట్స్ అన్ని మేము చాలా సార్లు చూసాం. ఈ రోజు వాళ్ళు ఏదో శాసన మండలిలో ఉన్న వ్యక్తులంతా కూడా మాట్లాడేసే కొద్దీ మేమేదో అదే సామెత ఉంది కదా, కొమ్ములు పెద్దలు ఇప్పుడు అలాంటి కాకుండా కొంచెం మంచి వాక్యాలు చేస్తే బాగుంటుంది చెప్పి అసెంబ్లీలో చర్చలు చూస్తున్నాం మనం. అసెంబ్లీ శాసన చర్చలని ప్రజలు చూస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ మాట చెప్పారు, షాక్ అయ్యారు అందరూ. 11 మంది ఉన్నట్లేదు, 1100 మంది ఉన్నట్టు విలపిస్తున్నారు. మీరుండేది 11 మంది. ఈ 11 మందితో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఎందుకు చెప్పారంటే వీళ్ళు ఉండేది తక్కువ, ఆర్భాటం ఎక్కువ, విషయం లేదు, మ్యాటర్ లేదు అక్కడ. కాబట్టి చెప్తున్నాము, రోజా మాటలను పట్టించుకోవడం అవసరం లేదు. కానీ రోజా ఈసారి తనకి పోటీ చేయని కాన్స్టిట్యున్సీ కూడా లేదు ఈసారికి. నిజం చెప్తున్నా, తనకి పోటీ చేయని నియోజకవర్గం లేదు. నగరంలో లేదా ఆవిడ? లేదు 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 నగరి కూడా వేరే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆమెకు కూడా తెలుసు ఆ సందర్భం. ఆమెకు కూడా తెలుసు. ఆమె యాక్చువల్ తమిళనాడు పోవాలి, విజయ్ పాటలు చేరాలి, విజయ్ వాళ్ళు డిఎంకే వాళ్ళు ఎవరు ఆమెకు పర్మిషన్ ఇచ్చట్లేరు సార్. ఆమెకి రాజకీయాలు ఇంకా ఓన్లీ ఏదో మైకుల ముందు కూర్చొని మాట్లాడడం తప్ప ఆమెకి పోటీ చేయని నియోజకవర్గం లేకుండా చేశారు జగన్. ఆ విషయం తెలుసు, తెలియదు నటిస్తాను తెలియదు. కానీ ఈ నోటి దోలే మమ్మల్ని అడ్డగాడిలో మాట్లాడే ముందు ఆమె ఎట్టు చూసుకోవాలి ఫస్ట్, మమ్మల్ని కాదు మాట్లాడేది. కాబట్టి రోజా గారి కామెంట్స్ తగ్గిస్తే కాదండి. ఇప్పుడు ఆవిడకి సీట్ లేదు, సరే విజయ్ పార్టీలో జాయిన్ అవుతారో లేకపోతే ఇంకో పార్టీలో స్టాలిన్ పార్టీలో జాయిన్ అవుతారో అనుకుంటే ఇక్కడ ఎందుకు మాట్లాడాలి ఆవిడ? సార్ ఒకటే అండి, రోజాకి మీరు తెలుసు కదా, కాంట్రవర్షియల్ మాట్లాడితే ప్రజలు నా వైపు చూస్తారు. ఎవడేమనుకున్నా సరే జగన్ దగ్గర మెహర్బానీ కావాలి, జగన్ గేట్ లోకి ఇప్పుడు రాణిస్తున్నాడు, మళ్ళీ రేపు సీటు కావాలి, ఏదో ఒక నియోజకవర్గం పోటీ చేయాలి. మమ్మల్ని తిడితే తెలుసు కదా, జగన్ కూటమిలో ఎంత తిడితే అంత సన్మానం చేస్తారు. కాబట్టి రోజా గారు మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. ముందుగానే ఒకటే చెప్తున్నా, ఆమె మాట్లాడే మాటలు పట్టించుకొని రాజకీయాలు చేయాలంటే రాష్ట్రం రాజకీయాలు చేయలేము. ముందు ఆమె మమ్మల్ని అడ్డగాడుదనే బదులు ఆమె ఎలా ఉందో, వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉన్నారో, చుట్టుపక్కల ప్రాంతాల మనుషులు ఎలా చూసుకోవాలి. వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఎట్లా ఆమె తెలీదా? అడ్డగాడిదలు ఎవరు పిలిచారు, అడ్డగాడిదల చుట్టుపక్కల ప్రాంతాల్లో శ్మశానాలతో సహా ఎవరు కబ్జాలు చేశారు, ఎవరు ప్రజలు రక్తం కాదు కిరణ్. సరే ఇన్ని చెప్తారు, ఏది ఆడదవా ఆంధ్ర 100 కోట్లు ఏమైంది, ఆవిడ చేసిన అవినీతిలు ఏమైంది, మరి అది బయట పెట్టొచ్చు కదా సార్. జరుగుతాయి సార్ అన్ని, ఎందుకు హడావిడి ఎందుకు సార్? టైం ఉంది, ఇంకా మేము 3 ఏళ్ళు ఉంటున్నాం, తర్వాత 10 ఏళ్ళు ఉంటున్నాం, 15 ఏళ్ళు మేము ఉంటున్నాం సార్. చేస్తాం, ఓపిక అబ్జెక్ట్ చేయకూడదు. ఇప్పుడు లడ్డూ కల్తీ ఇష్యూ మళ్ళీ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు అది తీసుకొచ్చాను ఒక రోజు, అది లడ్డూ కల్తీ విషయం పక్కకు పెడతారు వీళ్ళు. మళ్ళీ వద్దు జరగని, ఎప్పుడు ఏం జరుగుతుంది జరగని. ఫస్ట్ లడ్డూ కల్తీ విషయం మీద మొత్తం ఏ కమిషన్ చట్టం ఉంది ఒక వేశారు కదా, ఆ కమిషన్ అయిపోతే 45 days అవ్వడానికి ఒక్కొక్కరికి చూపిస్తాం, ఒక్కొక్కరికి ఉంది కదా లెక్కలో. ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఇష్టం లేదు మాకు. సో ముహూర్తం ఫిక్స్ అయిపోయింది అంటారు? ముహూర్తం కూడా ఫిక్స్ అయింది, డేట్ ఫిక్స్ కాదు, ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. అది ఎప్పుడైనా ఉండొచ్చు, ఏ ఇయర్ అన్నా ఉండొచ్చు, ఏ ఇయర్ ఉండొచ్చు. ఖచ్చితంగా 100 కోట్ల స్కామ్, ఆయమ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి చేసిన స్కాములు, ఈ రోజా అన్నదమ్ములు శ్మశానాలు భూ కబ్జాలు చేసే స్కాములు అన్ని ఉన్నాయి సార్. ఏమవుతుందంటే ఇప్పుడు మేము రోజా ఎత్తుకున్నాం అనుకోండి, మొత్తం డైవర్ట్ అయిపోతుంది సబ్జెక్టు. కాబట్టి మాకు తెలుసు ముహూర్తం ఫిక్స్ అయింది 100%, 1000% బొక్కలో పోయేది మాత్రం కన్ఫర్మ్ వీళ్ళందరూ. ఇది మాత్రం వాస్తవం సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రజనీ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, ఏంటి రోజా గారు మళ్ళీ